ప్రజాకవి, మంత్రకూట వేమన, రావికంటి రామయ్య గుప్తా ఉపాధ్యాయుడిగా, కవిగా ఎనలేని సేవలందించారని మంథని మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమాదేవి కొనియాడారు. ఆయన ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కవితలు అల్లేవారని గుర్తు చేశారు. ఆయన మంథని ప్రాంతం గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని అన్నారు. రామయ్య గుప్తా 88వ జయంతి సందర్భంగా సోమవారం మంథనిలోని వారి కాంస్య విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గతంలో మంథని ప్రాంతాన్ని వరదలు ముంచెత్తినప్పుడు వరద గోదావరి పేరిట బతుకమ్మ పాటలు రాశారని, ప్రజా సమస్యలపై అనునిత్యం అక్షర పోరాటం చేశారని అన్నారు. వారి సేవలను నిరంతరం గుర్తు చేసుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వారి కీర్తి ప్రతిష్టలను దశ దిశలా వ్యాప్తి చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాచ శశిభూషణ్, భరాసా నేత బత్తుల సత్యనారాయణ, భాజపా నేత, రాష్ట్ర సెన్సార్ బోర్డు మెంబర్ బోగోజు శ్రీనివాస్, వైశ్య సంఘం నేతలు కొమరవెల్లి శ్రీనివాస్, కిషోర్, కొంతం వివేక్, రేపాల రమేష్, ఉపాధ్యాయుడు బిరుదు మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంథని విద్యార్థి యువత కార్యాలయం కొండేల మారుతి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎలిశెట్టి రాధాకృష్ణయ్య, రేపాల సత్యనారాయణ, మేడగోని రాజమౌళి గౌడ్, రామగూడు మారుతి, కొమరవెల్లి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. రావికంటి రామయ్య గుప్తా వ్యక్తిత్వ, కవిత్వాల ప్రత్యేకతలను వివరించారు. వారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రావికంటి రామయ్య తనయుడు సీనియర్ జర్నలిస్ట్ రావికంటి శ్రీనివాస్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 88వ జయంతికి నివాళులు అర్పిస్తూ అంటే మన మంథనికి మన్నెతిచ్చే విధంగా అంటే కవిత్వంలో కానీ ప్రతి దాంట్లో కూడా మన ముందుండి మనకి అంటే స్ఫూర్తిని నింపిన మన వేమనగా పేరు తెచ్చుకున్న రామయ్య గారికి నివాళులు అర్పిస్తున్నాము. ఎంతోమంది మన దగ్గర చాలామంది ఉన్నారు. చాలామంది అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ప్రావీణ్యం పొంది ఉన్నారు. అంటే మా చిన్నప్పుడు మేము విన్నది ఏంటంటే అప్పుడు వరదలు వచ్చిన టైంలో దాని గురించి కూడా ఒక బతుకమ్మ పాట రాసింది. అంటే మాకు గుర్తుగా అప్పుడు జరిగింది మాకు అంటే రామయ్య గారు అలా గుర్తింపు ఉండే మాకు మదిలో. అలాంటి వారికి మరి 88వ జయంతి శుభాకాంక్షలు ఘనంగా నివాళులు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.